ప్రతి పాపాన్ని దేవుడు చూశాడు. అన్యాయంగా జీవిస్తున్నారు, అక్రమముగా జీవిస్తున్నారు, మీకు ఇచ్చిన అధికారాన్ని ఆధారం చేసుకొని అడ్డకోలుగా మీరు జీవిస్తున్నారు. దేవుడు చూశాడు, శిక్షించబోతున్నాడు. ఏమిటా శిక్ష చెప్తున్నాడు. రాజుగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ పరిపాలన చేస్తూ వచ్చావు. దేవుడు చూశాడు, శిక్షించబోతున్నాడు, నీతో చెప్తున్నాడు. కానీ ఆ శిక్ష రాక మునుపు దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు చేస్తూ వస్తున్న పాపాలు ఆపేసాయి, నువ్వు చేస్తున్న మోసాలు ఆపేసాయి, అవినీతిని ఆపేసాయి, అన్యాయాన్ని ఆపేసాయి, అపవిత్రతను ఆపేసాయి. దేవుడు కనికరించి శిక్షించకుండా నిన్ను కాపాడతాడు. ఒకవేళ కాదుకూడదంటే మాత్రం నువ్వు ఈరోజు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు, కలిగి ఉన్న స్థితిని పోగొట్టుకుంటావు.